క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బాసురేగడి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పెంటారెడ్డి మత్యాసిరెడ్డి అన్నమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పెంటారెడ్డి మత్యాసిరెడ్డి అన్నమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కాసు జ్యోతి కుటుంబం, కాసు ఫ్రాన్సిస్ కుటుంబం, వీరి కుటుంబాలలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కెవిన్, మేరీ, అంకిత, రయన్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి కాసు జ్యోతి కుటుంబం మరియు కాసు ఫ్రాన్సిస్ కుటుంబం సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, ఫిరంగిపురం విచారణ, కొండమెట్ల బజారు, పోలిశెట్టి బాలరాజు, పసల రాజమ్మ విశ్రాంతి ఉపాధ్యాయులు 31/5/2025 వీరి 47వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కుమార్తె మేరీ అరుణప్రియ, అల్లుడు ఉదయ్ కిరణ్, మనవరాళ్ళు మేరీ నేహ, మేరీ రిషితలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన పోలిశెట్టి పెద్ద శౌరయ్య, హృదయమేరి, రాజన్న, చిన్నమ్మ, తెరేజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దివ్య బాలయేసు పేరిట దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, డాన్ బోస్కో దేవాలయం, కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధన పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ ఆరుష్, సాంబ అర్నవ్, జోసెఫ్ అలెన్ పీటర్, జోసెఫ్ ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, అంతోనీ థామస్ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని జేసు తిరుహృదయం పేరిట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, సూర్యపేట విచారణ, మాదాను మరియ చార్లెస్, మరియ శాంత, సుమన, సందీప్, సింధు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వారు తలంచిన తలంపులు నెరవేరాలని కోరుతూ దేవమాత పేరిట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. బెంగళూరు అగ్రమేత్రాసనం, పెద్దనేని చిన్నప్ప, సరోజమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని మనోజ్ మరియు కిరణ్లకు మంచి భవిష్యత్తు కోసం దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, బండ్లగూడ విచారణ, పెంటారెడ్డి, లూర్దు మరెడ్డి, సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, మఠంపల్లి విచారణ, మేకల ఫాతిమారెడ్డి, శైలజ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు సంహితారెడ్డికి మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం, వడ్డిగూడెం విచారణ, కైలే పెద్ద సంసోను, శాంతకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, రాజేష్ బాబు, ప్రభాకుమారి దంపతుల పెళ్లి రోజు సందర్భముగా దేవుని దీవెనలు, అలానే వారికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని చిత్తంతో రాకేష్ బాబుకి వివాహం జరగాలని మరియు కీర్తిశేషులు కైలే, బసౌరి, దేవా, కరుణమ్మ, రఫాయేలు, రాజారావు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, జోజినగర్ విచారణ, కీర్తిశేషులు గూడపాటి రవితేజ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, కేసీ వర్క్స్ విచారణ, శ్రీదేవి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని మరియు కీర్తిశేషులు గురుశ్రీ తుమ్మా వెలంగిని గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని కోరుతూ శ్రీదేవి, కుసుమ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, వెంకటాపురం విచారణ,
తోట ప్రేమావతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. అద్భుత బాలజేసి యొక్క భక్తులారా, ఈ రోజున శ్రీ సభ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, త్రిత్వైక సర్వేశ్వరుడు ఒక్కరే ముగ్గురు వ్యక్తులుగా
ముగ్గురు దేవులుగా ఉన్నప్పటికీ వారిలో ప్రేమ, ఐక్యత, వారిలో ఆప్యాయత ఏ మాత్రము కూడా తగ్గడము లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, త్రిత్వైక సర్వేశ్వరి నామమున ప్రతి ఒక్క జీవితము, క్రైస్తవ జీవితము ఏ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినా విజయాన్ని చవిచూస్తారు అని మనందరికీ కూడా తెలుసు. ప్రియ సహోదరి సహోదరులారా, అద్భుత బాల చేసి యొక్క భక్తులారా, త్రిత్వైక సర్వేశ్వరి నామము ఎంతో పవిత్రమైనది. ఆయన ప్రసాదించు ప్రేమ, ఆప్యాయత, అనురాగములను పొందేటటువంటి మనము ఆ యొక్క త్రిత్వైక నామాన్ని గుర్తును, శిలువ గుర్తును మనమంతా కూడా ప్రతి దినయము ఉదయాన్నే లేస్తూ ఆ త్రిత్వైక సర్వేశ్వరుని వేడుకున్నట్లయితే రోజంతా కూడా విజయవంతముగా మనకు అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతోమంది జ్ఞానులు శ్రీ సభలో ఉన్నటువంటి వారు త్రిత్వైక సర్వేశ్వరుని అర్థము చేసుకోవడానికి ధ్యానములో ఉండి ఎన్నో దినములు గడిపినప్పటికీ అది సాధ్యపడలేదు. మానవుల యొక్క మన మేధాశక్తికి అర్థము కానటువంటి అత్యద్భుతమైన విషయమే త్రిత్వైక సర్వేశ్వరుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అగస్తీను వారు సముద్రపు ఒడ్డున నడుస్తూ ఉండగా చిన్న బాలుడు ఒకడు సముద్రపు నీటిని చిన్న నూతిలో పొయ్యడము గమనిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని, ఆ బాలుని అగస్తీను వారు అడుగుతూ ఉన్నారు, నీవు ఏమి చేస్తున్నావు, ఇది సాధ్యము కాదు అని అన్నప్పుడు ఆ బాలుడు అంటూ ఉన్నాడు, మరి నీవు ఆలోచించేది నీ యొక్క మేధాశక్తికే అర్థము కానటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి ఎలా నీవు వర్ణింపగలవు అని ఆ బాలుడు అడిగిన ప్రశ్నలు అగస్తీను వారి యొక్క మనస్సును కదిలించాయి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని అర్థం చేసుకోవడము మానవ మాతృలకు అది సాధ్యమే కాదు. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క రక్షణమును మనము పొందగలము. ఆ యొక్క రక్షణమును మనము కనులారా చూడగలము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రక్షణము పవిత్రాత్మ సర్వేశ్వరుడు దినదినము మనకు ప్రసాదించేటటువంటి ఆత్మ సర్వేశ్వరుని యొక్క బలము ద్వారా మనము జీవించగలుగుతూ ఉన్నాము. యేసు ప్రభు ప్రసాదించేటటువంటి తన యొక్క శరీరాన్ని భుజించి నిత్య జీవము వైపు ప్రతిదినము కూడా మనము నడుస్తూ ఉన్నాము. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివబలి పూజలో పాల్గొనబోయే ముందు మన పాపాలన్నీ కూడా ఒప్పుకుంటూ ఆ త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు కావలసినటువంటి ఆప్యాయతను, ప్రేమను, రక్షణమును ఎల్లవేళలా మనపైన, మన కుటుంబాలపైన, రోగములతో బాధపడుతున్న వారిని స్వస్థతపరచమని ఈ యొక్క దివబలి పూజలో పశ్చాత్తాపడుతూ వేడుకుందాము.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. దేవునికి మహిమ పాడండి దూతల పాట, ప్రజలకు శాంతి పాడండి ఆనందముగా. పాడండి దూతల పాట, ప్రజలకు శాంతి పాడండి ఆనందముగా. దేవునికి మహిమ అని పాడండి దూతల పాట, ప్రజల
ప్రార్థించుదము. మా తండ్రివైన ఓ సర్వేశ్వర, సత్యవాకు అయిన మీ కుమారుణ్ణి పరిశుద్ధత్వ పవిత్రాత్మను ఈ లోకమునకు పంపి మీ పరమ రహస్యములను ప్రజలందరికీ వెల్లడి చేయ చిత్తగించితివి. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న మీరు ఒకే దేవుడవని తెలుసుకొని ఈ సత్యవంతమైన విశ్వాసమును ప్రకటించి జీవించుట ద్వారా నిన్ను త్రిత్వేక దైవముగా ఆరాధించు భాగ్యమును మాకు దయచేయుచున్నావు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవము. మొదటి పఠనము నిర్గమకాండము 34వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 8, 9 వచనములు. మోషే మొదటి పలకల వంటి రాతి పలకలను రెండింటిని తయారు చేసెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లుగానే వానిని తీసుకొని మరునాటి ఉదయమున పెందల కడనే కొండ మీదికి ఎక్కిపోయెను. ప్రభువు మేఘము నుండి దిగివచ్చి మోషే ఎదుట నిలుచుండి తన నామమును వెల్లడి చేసెను. ప్రభువు మోషే ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించెను. ప్రభువు ఆయన కరుణామయుడు, దయాపరుడనైన దేవుడు, సులభముగా కోపపడువాడు కాడు, స్థిర ప్రేమయందు విశ్వాసమందు అనంతుడు. ఆ మాటలు వినిన వెంటనే మోషే నేలకు తలవంచి నమస్కరించెను. అతడు యావేతో, ప్రభు, నీకు నా ఎడల కటాక్షము కలదేని నీవు నాతో రమ్ము. ఈ ప్రజలు తలబిరుసువారు నిజమే, అయినను నీవు మా దోషములను పాపములను మన్నింపుము, మమ్ము నీ ప్రజగా స్వీకరింపుము అని మనవి చేసెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
రెండవ పఠనము. యేసుక్రీస్తు ప్రభువు కృపయు దేవుని ప్రేమయు పవిత్రాత్మ సహవాసమును మీకు అందరకును లభించునుగాక. పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన రెండవ లేఖ 13వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు. సోదరులారా, సెలవు సంపూర్ణులగుటకు కృషి సలుపుడు. నేను చెప్పిన దానిని ఆలకింపుడు. పరస్పరము ఏకీభావము కలిగి ఉండుడు. సమాధానముతో జీవింపుడు. ప్రేమ సమాధానములను ఇచ్చు దేవుడు మీకు తోడగును. పవిత్రమైన ముద్దుతో పరస్పరము శుభాకాంక్షలు తెలుపుకొనుడు. దైవ ప్రజలందరూ మీకు శుభాకాంక్షలను పంపుచున్నారు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 నుంచి 18 వరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడు నాశనము చెందక నిత్య జీవము పొందుటకు అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు.
ఏలయనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసము ఉంచలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అద్భుత బాలజేసు యొక్క భక్తులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, త్రిత్వేక మహోత్సవము నాడున మనమంతా కూడా గుర్తుపెట్టుకోవలసినది ఆ సర్వేశ్వరుని అర్థము చేసుకోవడము మానవ మాత్రులమైన మనము ఏమాత్రము అది సాధ్యము కాదు. అది ఒక రహస్యమైన అద్భుతమైన సంఘటన. ఆ సంఘటనను మనము అర్థము చేసుకునేటటువంటి మేధాశక్తి ఏ మానవునికి కూడా ఇప్పటి వరకు ప్రసాదింపబడలేదు. అయితే ఎన్నో సభలలో పాల్గొన్నటువంటి గురువులు, మేధా పండితులు వీళ్ళంతా కూడా పరిశీలించి ఆత్మ సర్వేశ్వరునితో నింపబడి ధ్యానములో ఉండి క్రీస్తు శకము 1030 సంవత్సరములో పెంతెకోస్తు పండుగ తర్వాత వచ్చేటటువంటి మొదటి ఆదివారము రోజున త్రిత్వేక సర్వేశ్వరుని యొక్క పండుగను ప్రారంభించి ఉన్నారు. కొన్ని దేవాలయాలలో 13వ శతాబ్దములో, ప్రియమైన సహోదరి సహోదరులారా, 13వ శతాబ్దంలో 34వ సంవత్సరములో 1334వ సంవత్సరములో 23వ జగద్గురువు జాన్ గారు ఈ యొక్క పండుగను ప్రపంచవ్యాప్తంగా శ్రీ సభ అంతా కూడా కొనియాడాలి అని తాను ఒక లేఖను రాయడము జరిగినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కావున ప్రియ సహోదరి సహోదరులారా, సర్వేశ్వరుణ్ణి అర్థము చేసుకోవడము ఎలా? ఈ లోకములో ఉన్నటువంటి కొన్ని విశేషాలను తీసుకున్నట్లయితే, సూర్యుని యొక్క కాంతులు బలిపీఠము పైన ఏ విధంగా పడుతున్నాయి అది మన కనులకు కనిపిస్తుందా? చూడగలమా? వెలుతురు మాత్రమే వస్తూ ఉంది. కానీ మరి బయట ఎండలో నిలబడ్డట్టయితే ఏమవుతుంది? వీపంతా ఎర్రగా మారిపోతుంది. అవునా లేదా? సూర్యుడు ఇచ్చేటటువంటి కాంతి మనకు అందరికీ కూడా తెలుసు. ప్రియమైన బిడ్డలారా, సూర్య యొక్క గోళము, ఆ గుండాన్ని మనము చూసి ఉన్నాము. ప్రత్యేకించి శాస్త్రవేత్తలంతా కూడా చదువుతూ ఉన్నారు. సూర్యుని యొక్క కాంతి మనందరికీ కూడా తెలిసినది. సూర్యుని నుంచి వచ్చే ఆ వెచ్చదనాన్ని ప్రతి ఒక్కరము కూడా ప్రతి దినము చూస్తూ ఉన్నవారము. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిని ఇంకా పోల్చాలని అనుకుంటే నీటిని గురించి ఆలోచించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నీరు మంచు గడ్డ వలె మారిపోతూ ఉంది. మంచు ప్రదేశాలలో, హిమాలయ ప్రదేశాలలో మంచును చూస్తూ ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలంతా కూడా, మరియు ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్న చిన్న సముద్రాలు అలలను చూస్తూ ఉన్నాము. సముద్రపు అలలను, వాగులలో ప్రవహించే నీరును చూస్తూ ఉన్నాము. ఇక చివరిగా నీరును ఒక ఆవిరి రూపములో కూడా చూస్తూ ఉంటాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనము చదవండి మా. యెషయా గ్రంథము. ఇజ్రాయేలు రాజును, రాజువు, వారి విమోచకుడును,
వారి విమోచకుడును సర్వశక్తిమంతుడైన ప్రభువు సర్వశక్తిమంతుడైన ప్రభువును ఇట్లనుచున్నాడు. ఇట్లనుచున్నాడు. మొదటివాడును మొదటివాడును కడపటి వాడను నేనే నేను తప్ప వేరొక దేవుడు లేడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వచనము ద్వారా దేవుడు 2 విశేషాలను తెలియపరుస్తున్నాడు. మొదటి నుంచి చివరి వరకు నేను ఒక్కడినే దేవుడను. రెండవదిగా వేరే యొక్క దేవుడు మీకు లేరు అని ఆయన స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు అసూయగల దేవుడు. నీవు ఎప్పుడైనా ఏ సందర్భములోనైనా ఇతర దేవుళ్ళను దేవతలను ఆరాధించడానికి వెళ్ళావా, మన దేవుని యొక్క కోపాగ్నికి గురి అవుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కావున జాగరూకులై ఉండండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత దానిని పాటించడము, దానిని నీ హృదయములో పదులపరుచుకొని జీవించడమే. అప్పుడే కదా దేవుని యొక్క వరములను మనము పొందగలము. అదే 45వ అధ్యాయములో యెషయా గ్రంథము 5-6 వచనాలు చదవండి మా. దేవుడు మనము ఇతర దగ్గరికి వెళ్ళి ఇతర దేవుళ్ళను, ఇతర మానవులు ఇచ్చేటటువంటి జాతకాలను నమ్ముతూ ఉంటామే తప్ప దేవుని పైన విశ్వాసాన్ని ఏమాత్రము ఉంచము. నేను ప్రభుడను, నాకు సాటివాడు లేడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నన్ను గురించి నీకు తెలియకున్నను నేను నిన్ను మళ్ళీ చదవండి సిస్టర్. బలాగ్నుడను చేయును. దీని వలన పూర్వము నుండి పడమటి వరకు జనులెల్లరూ నేను తప్ప మరి ఒక దేవుడు లేడని తెలుసుకొందురు. నేను ప్రభుడను, వేరొక దైవము లేదు అని మనందరి కూడా ప్రభు ఈ రోజున తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక నుంచి అయినా కూడా ప్రతి దినము, ప్రతి ఉదయము, ప్రతి సాయంకాలము, ప్రతి యొక్క మొదటి ముద్ద ముందు సిలువ గురుతు త్రిత్వైక సర్వేశ్వరుని ప్రార్థన చేసుకొని దీవెనలు పొందడానికి ప్రయత్నము చేయాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జాగరూకులుగా ఉండి ఆ సర్వేశ్వరుని యొక్క కోపాగ్నికి గురి కాకుండా మనము కాపాడుకుంటూ దేవుని యొక్క రక్షణ పొందడానికి ప్రయత్నము చేద్దాము. దేవుని యొక్క అనుగ్రహాలను, దేవుని యొక్క ప్రేమను పొందడానికి ప్రయత్నము చేస్తూ మనము మన యొక్క పరలోకము వైపు ప్రయాణించే బిడ్డలము. కాబట్టి ఈ లోకములో ఉన్నంత కాలము దేవుని యొక్క కృపావరములను పొందుకుంటూ జీవించే వరాన్ని దయచేయమని ఈ యొక్క దీవబలి పూజలో వేడుకుందాము. దయచేసి అందరు నిల్చునండి. పరిశుద్ధుడమైన దేవా, ఈ మీ బిడ్డలందరినీ కూడా, ఇక్కడున్న వారందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాము ప్రభువా. వీరిని అభిషేకించి పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. వీరిలో ఉన్నటువంటి అనేకమైన సందేహాలను, అవిశ్వాసమును తొలగించి త్రిత్వైక సర్వేశ్వరుని మహిమాశక్తి వీరిపైన, వీరి కుటుంబాలపైన, వీరి యొక్క గృహములపైన మీ యొక్క త్రిత్వైక గుర్తును, ముద్రను వేయమని మా నాథుడైన క్రీస్తు యొక్క నామమున వేడుకొనుచున్నాము. విశ్వాస ప్రమాణము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను.
అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోబడి పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేటుగా వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధమును నిజమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాము. శరీరము యొక్క ఉద్ధారమును విశ్వసించున్నాము. నిత్య జీవమును విశ్వసించున్నాము. ఆమేన్. సహోదరి సహోదరులారా, మన రక్షణకు కారకులైన త్రిత్వేక సర్వేశ్వరుని మహోత్సవ సందర్భముగా ఈ దివ్య బలి పూజలో పాల్గొనుచున్న మనము మన కోరికలను, మనవులను, విన్నపములను ప్రభువునకు తెలుపుచు ప్రార్థించుకుందాము. అందరూ ఓ త్రిత్వేక సర్వేశ్వరా, ఓ త్రిత్వైక సర్వేశ్వర, మమ్మును మా కుటుంబములను దీవించండి. మమ్మును మా కుటుంబములను దీవించండి. మౌనముగా మన సొంత అవసరాల కొరకు ప్రార్థించదము. ఈ మనవులన్నీ కూడా మన నాథుడు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. చుదేవా
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, మీ సేవకులమైన మేము ఈ దివ్య సముఖమున అర్పించు ఈ కానుకలను పవిత్ర పరుపుమని మేము వేడుకొనుచున్నాము. వీటితో పాటు మమ్ము కూడా మీకు అమోదయోగ్యమైన అర్పణముగా అంగీకరింపుమని మేము బ్రతిమాలుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపుము. ప్రభువు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడును ఎచోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుద్ధము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా మీ సుతునితోను పవిత్రాత్మతోను ఏకమయ్యున్న మీరు ఒకే దేవుడవు, ఒకే ప్రభుడవు, వ్యక్తులుగా ముగ్గురై ఉన్న మీరు దైవ స్వభావములో ఏకత్వమును కలిగియున్నావు. మీరు తెలియపరచిన మీ కుమార పవిత్రాత్మల దివ్య సత్యాంగ పరమ రహస్యమును మేము విశ్వసించి ప్రకటించుచున్నాము. ఈ విధమున అత్యంతము లేని మీ అవిభక్త దైవత్వమును ప్రకటించునప్పుడు ముగ్గురు వ్యక్తులుగా భిన్నత్వమును, దైవ స్వభావములో ఏకత్వమును, మీ తేజోమయమైన దివ్య మహిమలో సమానత్వమును ఆరాధించుచున్నాము. కావున పరలోక దూతల దళములన్నిటితో నేకమై మేము నిరంతరము ఉప్పొంగుచు ఏక స్వరముతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా,
పావన పిత, మీరు నికముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము సుధించుట యుద్ధము. ఏలయనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదము నుండి సూర్యాస్తము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి,
మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత యోసేపు గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నివార్ధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, కన్యాస్త్రీలందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారం ఈ సముఖమున చేరియున్న ఈ బిడ్డల మనవులన్నీ కూడా ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చదివియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీణ వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు నేర్పిన ప్రార్థన భక్తి విశ్వాసములతో ప్రార్థించదము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మమ్ముపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడులో నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మింతలను చేసి అన్ని కలదల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము,
మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరితో ఒకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు. ఈ గొర్రెపిల్ల వెందుకు పిలబడ్డ వారంతా కూడా ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవం వైపు నడిపించునుగాక. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచు, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తువు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. మీరు అతని బిడ్డలాగుటచే తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మేమిప్పుడు స్వీకరించిన దివ్య సప్రసాదము మా ఆత్మ శరీరముల రక్షణకు ఉపకరించునుగాక. ఈ విధముగా పరమ పవిత్రుడును త్రిత్వైక సర్వేశ్వరుడైన మీకు
గౌరవ మహిమ ఆరాధన నిత్యము కలుగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.